మహాయంత్ర యంత్రములు, సుదర్శన యంత్రము, విష్ణు యంత్రము, మహామృత్యుంజయ యంత్రము, మహాగణేశ యంత్రము, ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి. ఈ మహాయంత్రాలన్నీ కూడా ఒక యంత్రములో కలిగినటువంటిది. ఆ మహాయంత్రమే శ్రీచక్రరాజము. దాని శ్రీచక్ర రాజాన్ని ఆ మహాయంత్రము అంటున్నారు. శ్రీచక్రంలో మీరు ఏ పూజనైనా చేయవచ్చు. ఏ గృహంలో శ్రీచక్ర రాజం ఉంటుందో సకల అదృష్టాలకు ఆ గృహం సంకేతం అవుతుంది అంటూ శాస్త్రం వర్ణించింది. శ్రీచక్రాన్ని గృహంలో పెట్టుకోకూడదు, పూజ చేయాలంటే చాలా నిష్టగా కష్టంగా పూజ చేయవలసి ఉంటుంది అంటూ చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అదే శాస్త్రంలో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏ గృహంలో శ్రీచక్రం ఉంటుందో ఆ గృహం సకల అదృష్టాలకు సంకేతంగా ఉండేటువంటి గృహం అని చెప్పుకుంటున్నారు. శ్రీచక్ర దర్శనం మాత్రం చేతనే ఈ పంచమహాపాతకాలు, ఘోరమైనటువంటి పాతకాలు అన్నీ నశించిపోతూ ఉన్నాయి. మహాయంత్రము అన్నటువంటి ఈ మంత్రానికి శ్రీచక్ర మేరువు, మహాలింగము, పద్మము, అమృత ఘటము అన్నటువంటి అర్థాలు వస్తున్నాయి. అమృత కలశం అన్నకు అర్థము. అందుకే శ్రీచక్రం అన్నప్పుడు ఈ శ్రీచక్రం కామేశ్వరి, మహాకామేశ్వరుల యొక్క స్వరూపం. లలితాభవాని, మహాకామేశ్వరి దేవి. మహాకామేశ్వరుడు విరాట్ పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, వారిద్దరి స్వరూపమే శ్రీచక్రం. శ్రీచక్రానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి 4 ద్వారాలు చతుర్వేదాలు. దీనికి బీజమంత్రాలు కూడా ఉన్నాయి. తూర్పు బీజమంత్రం ఓంకారం, ఐం హ్రీం శ్రీం. ఈ 3 బీజమంత్రాలు ఓంకారంతో కలిసినప్పుడు ఈ 4 ద్వారాల దగ్గర ఈ బీజమంత్రాలను జపించి శ్రీచక్రంలోనికి ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. చతుర్వేదాలను ఎరిగి శ్రీచక్రంలోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. శివశక్తుల యొక్క కలయికను ఎరిగి శ్రీచక్రంలోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సప్త సూక్తాలలో గణేశ సూక్తం, తర్వాత దేవి సూక్తం, లక్ష్మీ సూక్తం, దుర్గా సూక్తం, సరస్వతి సూక్తం, మేధా సూక్తం, తర్వాత జగన్మాతకు ప్రియాతి ప్రియమైనటువంటి రుద్ర సూక్తం. ఈ సప్త సూక్తాలతో అభిషేకం చేసినటువంటి జలాలు శ్రీచక్రం నుంచి 473 కోట్ల శక్తి తరంగాలు నిరంతరం ఈ గృహంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ గృహం అంతా చాలా శక్తిగా ఉంటుంది. ఏ వికృతమైనటువంటి భావాలను, వాతావరణాన్ని శ్రీచక్ర సమీపంలో అంగీకరించదు. అందుచేతనే విరుద్ధ శక్తులన్నిటినీ, అంటే నెగిటివ్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగించేటువంటి శక్తి శ్రీచక్రానికి ఉన్నది, శ్రీచక్ర పూజకు ఉన్నది. త్రైలోక్య మోహన చక్రం 2 విషయాలు తెలియజేస్తుంది. ఒకటి మాయ, రెండవది సత్యం. జగన్మాత యొక్క మాయ వలలో ఎవరైతే చిక్కుకుంటారో ఆ మోహన శక్తిని ఎదిర్చే ధైర్యం లేకుండా అక్కడికి ఆగిపోతుంది ప్రయాణం. ఈ సమ్మోహన శక్తిని ఎదిర్చి నిలచి ధీరుడైనటువంటి వ్యక్తుడు ముందుకు ప్రయాణం సాగించినప్పుడు అతడు సత్యాన్ని తన అంతరంగంలో సాక్షాత్కరించుకోగలుగుతారు. ఈ సత్య దర్శనాన్ని ప్రసాదించేటువంటిది జగన్మాత యొక్క దివ్యమైనటువంటి వెలుగు. వెలుగే అమ్మ రూపం. అంబ వెలుగులో నివసిస్తుంది. సర్వత్రా వెలుగుమయంగా తన లోపల తన అంతరంగమంతా కోటానుకోట్ల సూర్యుల వెలుగుమయంగా సాక్షాత్కరించుకోగలిగేటువంటి శక్తి సాధకునకు శ్రీచక్ర ధ్యానం వల్ల లభిస్తుంది. అందుకే మీరెప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు శ్రీచక్రం ముందర కూర్చొని చేయండి. శ్రీచక్రం ముందు కూర్చొని మీరు గాయత్రి మంత్ర జపం చేస్తే ఆ మంత్రం, ఒక మంత్రం 1,00,000 మంత్రాలకు సమమవుతుంది. 1,00,000 మంత్రాలకు సమమవుతుంది. నేను అతిశయంగా చెప్పాను అనుకోకండి, ఇది పరమసత్యం. అంత శక్తి శ్రీచక్రం ముందర కూర్చొని చేసేటువంటి ఆరాధనకు లభిస్తున్నది. ఏ ఆరాధనైనా సరే శ్రీచక్రంలో చేయవచ్చు. విష్ణు పూజను శ్రీచక్రంలో చేయవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రీచక్రంలో చేయవచ్చు. మహామృత్యుంజయ పూజను, శివ పూజలను శ్రీచక్రంలో చేయవచ్చు. సరస్వతి పూజ, భువనేశ్వరి పూజ, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయో అన్ని రకాల ఆరాధనలు శ్రీచక్రంలో సాధకులు చేయవచ్చు. శ్రీచక్రం ఆ పూజను గ్రహించి ఉత్తమ ఫలితాన్ని సాధకులకు అనుగ్రహిస్తుంది. శ్రీచక్ర పూజను మాత్రం
ఈ మహాయంత్ర పూజను ఇక ఏ యంత్రంలో చేయలేం. ఎందుకంటే వేరే యంత్రాలలో బిందువు నీకు గోచరించదు. ఇలాగా ఈ శ్రీచక్రంలో భాసిస్తున్నది కనుక వసిన్యాది వాగ్దేవతలు శ్రీమాతను మహాయంత్రానంటూ కీర్తించారు. అందుకే మహాయంత్ర అన్నప్పుడు పద్మం కూడా ఒక మహాయంత్రం లాంటిదే. పద్మం చూడండి, 16 దళాలతో ఉంటుంది, 108 దళాలతో ఉంటుంది, 1008 దళాలతో ఉంటుంది. ఆ పద్మం మధ్యలో ఉన్నటువంటి చక్కని వృత్తాకారంలో పసుపు పీఠం ఉంటుంది. లక్ష్మి నివసించే పీఠం అది. ఆ పీఠం వృత్తాకారం శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్థానాన్ని సూచిస్తుంది. అందుకని పద్మానికి అంత విశిష్టత వచ్చింది. మహాలక్ష్మీదేవి స్థానంగా ఆ స్థానాన్ని వర్ణించారు. ఆ లక్ష్మి నివసించేటువంటిది కమలం. కమలానికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చిందన్నప్పుడు కమలంలో ఉన్నటువంటి బిందువు వలన ఇంత విశిష్టత కలిగింది. అంతేకాకుండా బిందు పుష్పాలని ఉన్నాయి. కదంబ పుష్పాలు, బిందు పుష్పాలు అంటారు వాటిని. శ్రీచక్ర బిందువు ఎలాగ ఉంటుందో ఈ బిందు పుష్పాలు కూడా అలాగే ఉంటాయి. అందుకని కమలానికి రాజకదంబ పుష్పాలకు ఎనలేనటువంటి విశిష్టత ఉన్నది. ఈ పుష్పాలతో అంబను ఎప్పుడైతే పూజిస్తారో జగదంబ వారి మీద మహానుగ్రహాన్ని వర్షిస్తుంది, వారికి అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. అంతేకాదు జగన్మాత వారి హృదయ పరిపక్వతను కలిగించి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి దానిని క్షిప్రం చేస్తుంది, అంటే తగ్గించి వేస్తుంది. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి ఇంకా ఏమేమో పొందాల్సినటువంటి సంస్కారాలన్నిటినీ తన పాదం యొక్క బొటని వేలుతో తుడిపివేసి తల్లి వారి నుదుట రాసిన బ్రహ్మరాతనంతటిని తుడిపివేస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలున్నాయి. అందుకే జగన్మాతకు నవావరణార్చనను చేస్తూ ఉంటారు. ఖడ్గమాలలో మీరు చదివేటువంటి దేవతలందరూ నవావరణార్చనలో మనకు వస్తూ ఉంటారు. ఈ నవావరణార్చన తల్లికి చాలా ప్రియమైనటువంటిది. అంటే తల్లికి ఈ మంత్రాలు చదివినందువలన ప్రియమవుతారు అన్నటువంటిది కాదు. ఇక్కడ ఈ మంత్ర దేవతలందరూ తమ శరీరంలో ఉన్నటువంటి అంతఃశక్తులను మేల్కొల్పుతూ ఉన్నారు. ఎన్నో కర్మలు శరీరమంతా సూక్ష్మాతి సూక్ష్మంగా మనస్సు రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి శరీరం మీద పనిచేస్తూ ఉండి జీవిని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి అధపాతాళానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ శ్రీచక్ర నవావరణార్చన పూజ వలన ఈ సంస్కారాలు ఈ జన్మలోనే అంతమైపోతూ ఉంటాయి. బహుకోట్ల జన్మల సంస్కారాలు ఈ జన్మలో చేసినటువంటి అమ్మ పూజ వలన ఈ సంస్కారాలన్నీ భస్మీభూతమై మానవుడు సమస్త బంధనాల నుంచి విమోచనాన్ని పొందగలుగుతూ ఉంటారు. శ్రీచక్రంలో ప్రతి త్రికోణానికి పరమాద్భుతమైనటువంటి తరంగ శక్తి ఉన్నది. తరంగ శక్తి అంటే ఈ ఫ్రీక్వెన్సీ, ఈ వైబ్రేషన్స్ అన్నమాట. ఎంత శక్తి ఉన్నదో ఊహించను కూడా ఊహించలేరు. ఎందుకంటే శ్రీచక్రం యొక్క వైబ్రేషను 46,97,69,964 శక్తి తరంగాలు ప్రతి సెకండుకు శ్రీచక్రం నుంచి ఆ శ్రీచక్ర ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రదేశం చుట్టూ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఇంత శక్తివంతమైనటువంటిది శ్రీచక్ర తరంగాలు. అందుకే దీన్ని ఆధారంగా చేసుకొని ఈజిప్టులో పిరమిడ్లు నిర్మించారు. ఈ పిరమిడాలజీ అనేటువంటిది శ్రీచక్రంలో ఉన్నటువంటి ఒక త్రికోణాన్ని తీసుకొని నిర్మించినటువంటిది. శ్రీచక్రంలో అనేక త్రికోణాలు ఉన్నాయి. ప్రధానంగా 43 త్రికోణాలు ఉన్నాయి. మరి ఇన్ని త్రికోణాల మధ్య ఉన్నటువంటి ఇంత శక్తివంతమైన శ్రీచక్రం ముందర మీరు కూర్చున్నప్పుడు ఎన్నో పిరమిడ్లలో కూర్చున్నా కూడా కలగనటువంటి శక్తి శ్రీచక్రం ముందర కూర్చోవడం చేతనే మీకు లభిస్తుంది. పవిత్రాత్మ స్వరూపులారా, శ్రీచక్రాన్ని గురించి నేను అసలు ఎంతగా మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మీ అందరికీ శ్రీచక్రాన్ని గురించి ఎన్నో విశేషాలు తెలుసు. మనం సూక్ష్మంగా కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంత పవిత్రమైనటువంటి శ్రీచక్రం, అందుకే మహాయంత్ర అంటూ ఈ మంత్రరాజం జగదంబను కీర్తించింది. ఆ జగదంబ పాద పద్మాలకు నమస్కారం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.